నమస్కారం సోదరుడు. కూర్చోండి. రోటి తింటారా? ఈసారి కూడా గొప్పగా ఏమీ లేదు. ఖర్చు చూడు, పెరుగుతూ పోతూనే ఉంది. మొదటి గతంలో ఎకరానికి 15,000 ఉండే మొక్కజొన్న ధర ఇప్పుడు ఏకంగా 24,000కు చేరింది. మొదట్లో కష్టంగా ఉండేది, కానీ అందరూ నాకు మద్దతు ఇవ్వలేదు. కొన్నిసార్లు కనిపిస్తుంది మనం మాత్రమే వెనుకబడి ఉన్నాము, కానీ ప్రపంచం మొత్తం ముందుకు సాగిపోయింది. ఇప్పుడు బసవన్నను చూడండి, వారు ప్రతి సంవత్సరం ముందుకు సాగుతున్నారు. అందుకే అతన్నే ఎందుకు అడగకూడదు? ఓ బసవన్న, బసవన్న ఇక్కడికి రండి. నమస్కారం సోదరుడు. నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఒక మాట అడగనా? అడుగు. బస్వన్న, మేమింత ఖర్చు పెడుతున్నాం, కానీ పంట గొప్పగా ఏమీ లేదు. ఏ మార్పు లేదయ్యా. కానీ నీ పొలంలో ఇంత మార్పు ఎలా వచ్చింది? విను, ఒక విషయం చెప్పు. మునుపు ఏ ఫోన్ వాడేవాడివి? కీప్యాద్ది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్. ఎందుకు మార్చావు? పని తేలికైపోతుంది. పొలంలో కూడా అదే చెయ్యాలి. పశుపోషణలో మొదట దేశీ ఆవులను ఉపయోగించేవాళ్ళం, కానీ ఇప్పుడు ఉన్నత జాతుల ఆవులను ఉపయోగిస్తున్నాం. ఆవు మారింది, విధానం మారింది, కానీ వ్యవసాయానికి అదే పాత విత్తనాలా? నాకేమీ అర్థం కావట్లేదు. సరే, చూపిస్తాను రా. రా చూద్దాం. నోడి, మళ్ళీ గందరగోళానికి గురికావద్దు. భవిష్యత్తులో మనం ఇలాగే కలిసి ఉంటాం. బస్వన్న, ఇదంతా ఒకటేనా? అవును, మీరు చూసారా? మా పొలి ముఖంలో అయితే ప్రతి మొక్క వేరుగా కనిపిస్తుంది. మనం ఇది చేయగలమా? అవును, ఎందుకు కాదు? అన్నీ ఒకే విధంగా ఉన్నాయా? అందుకే కంకులు కూడా ఒకేలాగా ఉన్నాయి. మా పొలంలో అయితే ప్రతి మొక్క వేరుగా కనిపిస్తుంది. దాని తొడుగు చూడు, చాలా దృఢంగా ఉంది. అవును, అందుకే వర్షమైనా పురుగులైనా లోపల గింజలు సురక్షితంగా ఉంటాయి. ఇంకా చూడు, పండిన తర్వాత కండదానంతటా అదే కిందికి వంగిపోతుంది. దాంతో నీరు లోపలికి వెళ్ళదు. అంటే వర్షం భయంతో పంటను ముందుగానే కోయాల్సిన అవసరం ఉండదు. వీలు చూసుకుని ప్రశాంతంగా కోత కొయ్యవచ్చు. ఈ ప్రయోజనం కేవలం ఏడీవీ 768లోనే లభిస్తుంది. దీని ఆకృతి చాలా పల్చగా ఉంటుంది, గింజల శాతం కూడా అధికంగా ఉంటుంది. ఇదిగో చూడు, గింజల ఆకారం కూడా పెద్దది. అందుకే బరువు కూడా అధికంగా ఉంటుంది. ఈ గింజలు చాలా బాగున్నాయి. అందుకే పౌల్ట్రీ మరియు ఇథనాల్ పరిశ్రమలలో దీనికి అత్యధిక డిమాండ్ ఉంది. అంటే లాభం పొలానికే పరిమితం కాదు. కాబట్టి మార్పు ఇక్కడి నుంచే మొదలవుతుంది. అవును, ఒక అద్భుతమైన విత్తనం ఇలా. మేము కూడా అలా చేయవచ్చా? తప్పకుండా. నేను కేవలం విత్తనమే మార్చాను, మిగతావన్నీ వాటంతటా అవే మారిపోయాయి. ప్రత్యేక పంటకు ప్రత్యేక ఆరంభం. ఏడీవీ 768. వారి అద్భుతమైన విత్తనాలతో. మీరు చూసినట్లుగా ఈ ఏడీవీ 768 అద్భుతమైన విత్తనం రైతుల భవిష్యత్తును సురక్షితం చేసింది మరియు వారిని ప్రత్యేకంగా నిలిపింది. ఇప్పుడు
ఈ ఏడీవీ 768 అద్భుతమైన విత్తనం ద్వారా లబ్ధి పొందిన రైతులను కలుసుకుందాం. గతంలో మేము వేరే విత్తనాలను వాడేవాళ్ళం. అప్పుడు నేను ఏడీవీ 768 గురించి తెలుసుకున్నాను. మొదట్లో మేము సగం పొలంలో వేసాం. ఫలితం బాగుండటంతో వచ్చే సీజన్లో మొత్తం పొలంలో దీన్ని నాటాము. ఇకపై నేను ప్రతిసారి ఇదే విత్తనాన్ని వాడతాను. ఇది సాటిలేని గొప్ప విత్తనంతనం. ఇంతకంటే అద్భుతమైన విత్తనాన్ని నేను ఎన్నడూ చూడలేదు. ఈ అద్భుతమైన విత్తనం నా అదృష్టాన్ని మార్చేసింది. ఈ అద్భుతమైన విత్తనం నా అదృష్టాన్ని మార్చేసింది. బర్జరీ బీజం నిజంగా అత్యంత అద్భుతంగా ఉంది. నాకు బాగా నచ్చింది దీని పటిష్టమైన తొడుగు. దాంతో గింజకు వర్షం మరియు కీటకాలు రెండింటి నుంచి రక్షణ లభిస్తుంది. దాని కాండం సన్నగా ఉండటం వల్ల దాని గింజలు నిండుగా ఉంటాయి. మొక్కజొన్న యొక్క ప్రయోజనం ఏమిటంటే దానికి పెద్ద సమాంతరమైన కంకులు ఉంటాయి. అవి నీటిపై బాగా తేలుతాయి. దీని గింజ పరిమాణం పెద్దదిగా ఉండటం వల్ల బరువు పెరుగుతుంది. మరియు దాని ధాన్యాల నాణ్యత బాగుంటుంది. అందుకే మార్కెట్లో దీనికి అధిక ధర లభిస్తుంది. మీరు ఇంతకు ముందు ఎంత కష్టపడినా మీకు తక్కువ లాభం వచ్చేది. ఇప్పుడు అదే పనితో ఎక్కువ సంపాదిస్తున్నారు. పంట వల్ల కలిగే ప్రయోజనాలు నేరుగా ఇంట్లోనే కనిపిస్తాయి. ఆదాయంలో స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు డికా ఏడీవీ 768 అద్భుతమైన విత్తనం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ప్రతిసారి అవే విత్తనాలను నాటుతాను. నేనిక ఇతర విత్తనాల గురించి ఆలోచించలేను. ఏడీవీ 768 బర్జరీ బీజా. ఏడీవీ 768 బర్జరీ బీజా. ఏడీవీ 768 బర్జరీ బీజా. ఏడీవీ 768 మర్జరీ బీజా. ఏడీవీ 768